అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో మరి మీరు క్షేమంగాను దేవుని యొక్క మహాకృప వలన మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారని నమ్ముచున్నాను. ఈరోజు వాగ్దానం చందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాను. నీవు ఎంచుకున్న ప్రతి మంచి కార్యాలను నీ నుండి తీసివేయబడదంట. చాలాసార్లు చాలామంది మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ మంచి నిర్ణయానికి బట్టి వారు మరి తీయక అంటుకొని ఉంటారు చూడండి. అలాంటి మంచి కార్యాలను సపోర్ట్ చేయడానికి పరలోకమంతా ప్రోత్సహిస్తుందంట. పరలోకమంతా మనం చేసే మంచి నిర్ణయాలు బట్టి, మనం ఎంచుకున్న మంచి మార్గం బట్టి పరలోకమంతా మనం ప్రోత్సహించడం మాత్రమే కాదు, మనతో పనిచేస్తూ ఉంటుంది. పరలోక సైన్యం మనతో పనిచేస్తూ ఉంటుంది. అంతేకాదు, గాడ్ విల్ బ్యాక్ యూ అప్ వెన్ ఎవర్ యూ టేక్ అ గుడ్ డెసిషన్. ఒకవేళ నువ్వు తాగుతున్నావు అనుకోండి, నేను ఆ తాగుడు మానేసుకుంటాను అని నీవు ఆ తాగుడు జోలికి వెళ్ళకుండా దేవుని సన్నిధానంలో ఒక నిబంధన చేసుకున్నట్లయితే పరలోకం నీకు సహాయపడుతుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు నీవు మళ్ళా ఆ తాగుడు జోలికి వెళ్ళి మళ్ళొకసారి నువ్వు తాగావనుకోండి, ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే అది ఆమె నుండి తీసివేయబడదు. ఆ మంచి నిర్ణయము ఆమె నుండి లేక వారి నుండి తీసివేయబడదు. సో నీవు ఏదైతే కష్టం వచ్చినా కూడా ఆ మంచి నిర్ణయం చేయడానికి నువ్వు నిలబడితే పరలోకం అంతా నీకు సహకరిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు రాసుకోండి. ఈరోజు నేను మంచి నిర్ణయాలు ఇవి చేయవచ్చున్నాను. నేను గొడవల్లో వెళ్ళను, నేను మందిరానికి వెళ్తూ ఉంటాను, అలాగే నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ప్రతిరోజు గంటసేపు అయినా నేను ప్రార్థన చేస్తాను, అలాగే నేను సేవ చేస్తాను. నీవు తీసుకున్న మంచి నిర్ణయము మనుషులు కాదు, సృష్టికర్త నీకు సపోర్ట్ చేయబోచున్నాడు. అంతేకాదు, నీ నుండి తీసివేయబడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను నా జీవితంలో ఎప్పుడైతే సేవ చేయాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నానో చాలా కష్టాల్లో ఉండిన దాని నా సమయంలో, కానీ ఈరోజు నేను చూస్తే నన్ను పుష్ చేస్తూ నేను ప్రకటించిందంతా కూడా దేవుడు సపోర్ట్ చేస్తూ అనేకుల జీవితాలను మార్చడానికి దేవుడు నా ద్వారా ఎంత పని చేస్తున్నాడో నేను చూసి ఆశ్చర్యపడుతున్నాను. ఒక చిన్న మంచి డెసిషన్ ఒక వ్యక్తి తీసుకుంటేంట పరలోకం అంతా వెనుతీయక వారికి సపోర్ట్ సిస్టంగా ఉంటుంది. సో పరలోకం నేను ప్రోత్సహిస్తుంది. సో మేక్ అ వెరీ గుడ్ డెసిషన్. మంచి చేయాలని ఆశించు. కీడు చేయాలని ఆశిస్తే నరకం సపోర్ట్ చేస్తుంది, పరలోకం కాదు. ఆ నరకమే నేను నరకానికి లాగుతుంది, కష్టాల్లోనికి తీసుకెళ్తుంది. నువ్వు ఒకవేళ కష్టం ఉన్నా కూడా నేను మంచి డెసిషన్ తీసుకుంటాను ప్రభా, నేను బిజీ ఉన్నా కూడా ప్రభా నీ సేవ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, నాకు మా కుటుంబం ఉన్నా ఏదున్నా ఏమీ లేకపోయినా నేను నీ సేవ చేయాలనుకుంటున్నాను, ఏది నీకంటే ఎక్కువగా ఎంచట్లేదని నువ్వు అనుకొని నువ్వు డెసిషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పరలోకం నీకు సపోర్ట్ చేస్తుంది. ఆయన ఒకరిని ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు మంచి డెసిషన్ తీసుకుంటే దేవుడే నిన్ను ప్రమోట్ చేస్తాడు. పరలోకమే నీకు ప్రమోషన్ కొరకు నీ కొరకు పనిచేస్తూ ఉంటుంది. ఈ భూలోకానికి కూడా దేవుని యొక్క ఆధీనంలో ఈ భూలోకం కూడా ఉండి నీకు సహకారం చేస్తూ ఉంటుంది. సో దేని విషయంలో భయపడకు. మంచి నిర్ణయం తీసుకుంటున్నావా, ఖచ్చితంగా దేవుడు నీకు ఫుల్ బ్యాక్ సపోర్ట్ ఇస్తూ ఉంటున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కాలు మూసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, నాయనా నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఏ మంచి కార్యం అయితే మేము చేయాలని ఉద్దేశించామో పరలోకమంతా మా వెంట నిలుస్తుందని, నీవు మాకు తోడుగా ఉండి మా యొక్క ప్రతి మంచి కార్యంలో నీవే తోడుగుండి మేము తీసుకున్న మంచి కార్యాలు ఎప్పటికీ వెళ్ళదని, మా నుండి తొలగిపోదని చెప్పినందుకు నీకు వందనాలు. మేము ఈరోజు తీసుకున్న మంచి డెసిషన్ అంతము వరకు నాయన మేము కొనసాగించే కార్యంలో మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఏ డెసిషన్ తీసుకుంటున్నామో నాయన అది నీకు అనుకూలంగా, అది నాయన మంచి తీర్మానంగా ఉండి అయ్యా యుగ యుగముల వరకు తరతరముల వరకు నాయన నిలిచి ఉండే డెసిషన్ మేము తీసుకుంటకు సహాయం చేయండి. ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటకు సహాయం చేసి మమ్మల్ని అభిషేకించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మీరు తీసుకుంటున్న డెసిషన్స్ బట్టి ఈరోజు మీకు తెలియకపోవచ్చు, రేపు ఫ్యూచర్లో చాలా గొప్ప దీవెన ఉంటుంది. అంతేకాదు, ఈరోజు దేవుడు మీతో మాట్లాడితే ఈ మాట కింద కమెంట్లో పెట్టండి, ఆల్ ఆఫ్ హెవెన్ స్టాండ్స్ బిహైండ్ ఎవ్రీ గుడ్ డెసిషన్ యూ మేక్. సో ఈ మాట పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.